సో ఎన్నికలకు సంబంధించినటువంటి నిబంధనలు ఇతర అంశాలకు సంబంధించి మనకు 4వ అధ్యాయంలో పేర్కొనబడింది. ఎన్నికలు, దానికి సంబంధించినటువంటి ఇతర నిబంధనలు 4వ అధ్యాయంలో పేర్కొన్నారు. ఇందులో మనకు సెక్షన్స్ వచ్చేసి 239 నుంచి 243 వరకు ఉన్నాయి. అందులో ఫస్ట్ సెక్షన్ 239 ఏమని చెప్తుందంటే ఎన్నికలను రద్దు చేయడము, పోలింగ్ను వాయిదా వేయడము అనేది ఎప్పుడు జరుగుతుందో చెప్తున్నారు. ఏదైనా ఒక పోలింగ్ బూత్ ఆక్రమణకు గురైనప్పుడు ఎన్నికల ఫలితాలపై అది ప్రభావం ఉంటుంది అని చెప్పేసి ప్రిసైడింగ్ అధికారి భావించినప్పుడు దాని విషయాన్ని రిటర్నింగ్ అధికారికి చెప్తే రిటర్నింగ్ అధికారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనరు పరిశీలన చేసి ఎన్నికల ఫలితాలపై ప్రభావితం అవుతుంది అని అనుకున్నప్పుడు ఆ ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్ అనేటువంటిది మళ్ళీ జరిపే అవకాశం ఉంటుంది. ఆ రీపోలింగ్ అనేటువంటిది ఏ తేదీన జరుగుతుందో ప్రకటించేటువంటి అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశానుసారం ఆ రిటర్నింగ్ అధికారి ఆ రీపోలింగ్ అనేటువంటి తేదీని ప్రకటిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక అంశం ఏమిటంటే ఒకే నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ బూతులలో ఈ పోలింగ్ బూతుల ఆక్రమణ జరిగి అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం అవుతుంది అని అనుకున్నప్పుడు మొత్తానికి ఆ నియోజకవర్గంలోనే పోలింగ్ అనేది మళ్ళీ రద్దు చేసి రీపోలింగ్ జరపాల్సినటువంటిది మనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఉంటుంది. ఆ విధమైనటువంటిది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో సెక్షన్ 240 అనేటువంటిది అధికారాల బదిలీ అని చెప్పేసి మనకుంది. అధికారాల బదిలీ అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకై ఉన్నటువంటి అధికారాన్ని చట్టంలోని పేర్కొన్న నిబంధనల మేరకు ఏ అధికారికైనా బదిలీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వును రాష్ట్ర ఎన్నికల కమిషనరు జారీ చేయవలసి ఉంటుంది. అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు రాష్ట్రంలోని పంచాయతీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అధికారం ఉంటుంది. అది రాజ్యాంగం కల్పించినటువంటి అధికారం. అయితే ఆ అధికారాన్ని ఎన్నికల నిర్వహణ కోసం ఏ అథారిటీకైనా ఏ అధికారులకైనా బదిలీ చేయవచ్చు. అది ఒక ఉత్తర్వు ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ఉత్తర్వు ద్వారా అది బదిలీ చేయాలి అని చెప్తున్నారు. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఎన్నికల పరిశీలకుల నియామకము 241 సెక్షన్ అనేటువంటిది ఎన్నికల పరిశీలకుల నియామకానికి సంబంధించి పేర్కొనడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరుగుతున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఎన్నికల పరిశీలకులను కూడా నియమించుకోవచ్చు. ఈ పరిశీలకులు గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పరిధిలలో వారి కేటాయించినటువంటి ప్రాంతంలో ఉంటూ ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేస్తూ అబ్జర్వ్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిపోర్టును రిటర్నింగ్ అధికారికి మరియు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు పంపిస్తూ ఉంటారు. అంటే ఈ ఎన్నికల పరిశీలకులు అనేటువంటి వాళ్ళు ఒక జిల్లాకు కానీ లేదా జిల్లాలోని కొంత ప్రాంతానికి కానీ ఒక మండలానికి కానీ లేదా ఒక మండలంలోని ఒక ప్రాంతానికి కానీ ఒక గ్రామ పంచాయతీ కానీ లేదా గ్రామ పంచాయతీలోని ఒక ప్రాంతానికి కానీ నియమించవచ్చు. ఎన్నికల పరిశీలకులు ఏం చేస్తారంటే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు చేసేటువంటి ఖర్చులను కూడా వీళ్ళు అంచనా వేయడం అనేటువంటిది కూడా ఇక్కడ జరుగుతుంది. అంతేకాకుండా ఆ ఎన్నికల సమయంలో ఏదైనా ఒక ప్రాంతంలో జరిగేటువంటి కొన్ని చర్యల వలన ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అని పరిశీలకులు భావించినట్లయితే, పరిశీలకుల దృష్టిలోకి వచ్చినట్లయితే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు తెలియజేసి ఆ ఎన్నికలను రద్దు చేయమని పేర్కొనేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఎన్నికల పరిశీలకులు ఉంటుంది. పరిశీలకులు ఒక నివేదిక ప్రకారము రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఆ నిర్ణయం అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 242 ఎన్నికల పిటిషన్ అంటే ఎన్నికల సమయంలో ఎన్నికలకు సంబంధించిన ఏదైనా ఒక అంశం పైన నిర్దేశిత అథారిటీ అనేటువంటిది ఎన్నికలపై సవాలు చేసేటువంటి అధికారం ఉంటుంది. అది ఏదైనా ఒక కోర్టులో కానీ లేదా ఏదైనా ఒక అధికారికి కానీ ఆ అంశాన్ని తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఎన్నికల పిటిషన్ అని చెప్పేసి అంటున్నాము. తర్వాత ముఖ్యమైనది 243 సెక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 2 పదవుల పైన నిషేధం అంటే 2 పదవులలో కొనసాగడం అనేటువంటిది ఇక్కడ నిషేధంగా మనకు పేర్కొన్నారు.
పేర్కొంటున్నారు. రెండు పదవులకు పోటీ చేయడము మరియు 2 పదవులలో కొనసాగడం అనేటువంటిది నిషేధంగా పేర్కొన్నారు. అంటే ఒక గ్రామ పంచాయతీలో ఒకటి కంటే ఎక్కువ వార్డులకు పోటీ చేయడానికి వీల్లేదు. ఒక అభ్యర్థి ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఒక వార్డు కంటే ఎక్కువ వార్డులకు పోటీ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. అంటే ఎందుకంటే మనకు శాసనసభ లోక్సభ ఎన్నికలలో చూస్తుంటాము, ఒక అభ్యర్థి ఒకటి కంటే అంటే 2 శాసనసభ నియోజకవర్గాల నుండి పోటీ చేసే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికలలో కూడా ఒక అభ్యర్థి 2 లోక్సభ నియోజకవర్గాల నుండి పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికైన తర్వాత 2 లోక్సభ నియోజకవర్గాలు కానీ లేదా 2 శాసనసభ నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఎన్నికైన తర్వాత నిర్ణీత గడువులోపు ఏదో ఒక నియోజకవర్గానికి సభ్యత్వానికి రాజీనామా చేస్తారు. అలాంటి అవకాశం మనకు పంచాయతీ ఎన్నికల్లో ఉందా అంటే ఉండదు. ఎందుకంటే గ్రామ పంచాయతీలో ఒకే అభ్యర్థి 2 వార్డుల నుంచి పోటీ చేసేటువంటి అవకాశం లేదు. అంతేకాకుండా అయితే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి, మండల పరిషత్తు అధ్యక్ష పదవికి, జిల్లా పరిషత్తు అధ్యక్ష పదవికి ఒకే వ్యక్తి పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది పంచాయతీ ఎన్నికలలో. అయితే పోటీ చేసిన తర్వాత నిర్ణీత గడువులోపు ఏదైనా ఒక పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. అంటే గ్రామ సర్పంచ్ అయినటువంటి వ్యక్తి మండల పరిషత్ ఎంపీటీసీగా పోటీ చేయవచ్చు, జిల్లా పరిషత్ జడ్పీటీసీగా కూడా పోటీ చేయవచ్చు. అయితే గ్రామ సర్పంచ్గా ఎంపీటీసీగా జడ్పీటీసీ పదవులకు పోటీ చేసినప్పుడు ఎన్నికైన తర్వాత అందులో నిర్ణీత గడువులోపు ఏదైనా ఒక ఒక పదవిని మాత్రమే కలిగి ఉండాల్సి ఉంటుంది. తర్వాత మిగతా వాటికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విషయాన్ని చెప్పారు. తర్వాత ఒక మండల పరిషత్లో ఒకే అభ్యర్థి 2 ఎంపీటీసీ నియోజకవర్గాల నుండి పోటీ చేయడానికి కూడా అవకాశం లేదు. ఒక జిల్లా పరిషత్ ఎన్నికలలో ఒకే వ్యక్తి 2 జడ్పీటీసీ నియోజకవర్గాల నుండి కూడా పోటీ చేసే అవకాశం లేదు. మరొకసారి క్లియర్గా మనం తెలుసుకుంటాం. ఒక గ్రామ పంచాయతీ అనేటువంటిది 243 సెక్షన్ అనేది ఏమని చెప్తుందంటే, ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుండి పోటీ చేయడానికి వీల్లేదు. ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుండి పోటీ చేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు. మండల పరిషత్తు ఎన్నికలలో ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి పోటీ చేయడానికి వీల్లేదు. తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలలో ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి పోటీ చేయడానికి వీలు లేనట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒకే అభ్యర్థి గ్రామ పంచాయతీలో మరియు మండల పరిషత్లోని నియోజకవర్గానికి, జడ్పీటీసీలోని అంటే జిల్లా పరిషత్ నియోజకవర్గంలో పోటీ చేయవచ్చు. అంటే ఒకే అభ్యర్థి పంచాయతీ ఎన్నికలలో ఒకేసారి, గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఒక పదవికి, మండల పరిషత్లోని ఒక నియోజకవర్గంకు, జిల్లా పరిషత్లోని ఒక నియోజకవర్గంకు పోటీ చేసే అవకాశం ఉంది. అయితే పోటీ చేసి మరి 3 స్థాయిలలో అతను ఎన్నికైనట్లయితే నిర్ణీత గడువులోపు ఒక సభ్యత్వానికి మాత్రమే కలిగి ఉండి మిగతా సభ్యత్వాలకు రాజీనామా చేయవలసి ఉంటుంది అని చెప్పేసి మనకు ఈ సెక్షన్ 243 అనేటువంటిది పేర్కొంది. కాబట్టి అభ్యర్థులు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక నిబంధనలు మనము చాలా విపులంగా ఇక్కడ చెప్పుకున్నాం. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్కు మీరు ఆన్సర్ చేయండి. దానికి సంబంధించినటువంటి ఇతర అంశాలను కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా ఫాలో అవుతూ చదువుకోండి. తర్వాత ఇప్పుడు మనకు ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి భాగము అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఆర్థిక సంఘము అనగా రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి మనకు భాగం 6వ భాగంలో రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో 6వ భాగంలో సెక్షన్స్ 244 నుంచి 251 వరకు ఉన్నటువంటివి వివరించడం జరుగుతుంది. ఇందులో 244 సెక్షన్ అనేటువంటిది రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి పేర్కొంటుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి పేర్కొనడం జరుగుతుంది. చట్టం అమలులోనికి వచ్చే తేదీ నాటికి రాష్ట్ర ఆర్థిక సంఘం ఉన్నట్లయితే చట్టంలో నిబంధనల ప్రకారం ఆ ఆర్థిక సంఘంలో మార్పు చేస్తారు. లేదా చట్టం అమల్లోనికి వచ్చిన తర్వాత నూతన ఆర్థిక సంఘాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయవచ్చు. అనగా రాష్ట్ర ఆర్థిక సంఘమును ఏర్పాటు చేసేటువంటి అవకాశం రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘమును ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక చైర్మన్ 4 సభ్యులు ఉంటారు. ఈ 4 సభ్యులలో ఒకరు మెంబర్ సెక్రటరీ, ఈ 4 సభ్యులలో ఒకరు సభ్య కార్యదర్శిగా ఉండడం జరుగుతుంది.
తర్వాత రాష్ట్ర ఆర్థిక సంఘంలో నియమించబడినటువంటి వ్యక్తుల యొక్క అర్హతలు ఏమిటి అని మనం చూసినట్లయితే సెక్షన్ 245 ప్రకారం సభ్యుల అర్హతలు అనేటువంటివి మనకు వివరించబడ్డాయి. సభ్యుల అర్హతలు అనేటువంటివి వివరించబడ్డాయి. ఇందులో రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క చైర్మన్, రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా నియమించబడేటువంటి వ్యక్తి ప్రజా సంబంధాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. ప్రజా సంబంధాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ఆర్థిక సంఘంకు చైర్మన్గా నియమించబడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ముగ్గురు సభ్యులు, ఒకరు మెంబర్ సెక్రటరీ కాబట్టి రాష్ట్ర ఆర్థిక సంఘంలో 4 సభ్యులలో ఒక వ్యక్తి మెంబర్ సెక్రటరీ కాబట్టి అతను గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉంటాడు కాబట్టి అతనికి మనకు ఎలాంటి అర్హతలు పేర్కొనడం అనేది చట్టంలో ఉండదు. ఈ ముగ్గురు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు చేత నియమించబడతారు కాబట్టి ఈ ముగ్గురు సభ్యులు ఎవరై ఉండాలి అంటే ఇందులో ఒక వ్యక్తి ఆర్థిక మరియు ఖాతాల నిర్వహణలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఇక మరొక వ్యక్తి ఆర్థిక అంశాలపైన మరియు పరిపాలనా అంశాలపైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఇక మూడవ వ్యక్తి అర్థశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఇవి మనకు ఆర్థిక సంఘంలోని సభ్యుల యొక్క అర్హతలుగా పేర్కొనడం జరుగుతుంది. వీరందరినీ కూడా నియమించేది రాష్ట్ర గవర్నర్. అయితే ఇందులో మనకు వ్యక్తిగతంగా సంబంధించి అనర్హత అనేటువంటిది కూడా మనకి ఇచ్చారు. అది సెక్షన్ 246 అనేటువంటిది మనకు పేర్కొంటుంది. అదేమిటంటే రాష్ట్ర ఆర్థిక సంఘంలో ఒక వ్యక్తిని నియమించేటప్పుడు రాష్ట్ర గవర్నర్ ఆ వ్యక్తిని ఆర్థిక సంఘంలో నియమించడం వలన ఏమైనా వ్యక్తిగత ప్రయోజనం పొందే అవకాశం ఉందా అని చెప్పేసి పరిశీలిస్తారు. ఒకవేళ వ్యక్తిగత ప్రయోజనం పొందే అవకాశం ఉన్నట్లయితే అతన్ని ఆర్థిక సంఘంలో సభ్యుడిగా నియమించడం అనేది ఉండదు. పరిశీలించిన తర్వాత ఎలాంటి ప్రయోజనం పొందే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు నియమిస్తారు. నియమించిన తర్వాత కూడా ఒక సభ్యుడిపైన నిఘా అనేటువంటిది ఉంటుంది. ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు అంటే ఆ సభ్యుడు కొనసాగడం వల్ల ఏదైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది, లేదంటే ఏదైనా పరిణామాలు జరుగుతాయి అనుకున్నప్పుడు ఆ సభ్యుడిని ఎప్పుడైనా తొలగించే అధికారం కూడా రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఒక సభ్యుడిని నియమించడంలో తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు రాష్ట్ర గవర్నర్కు కల్పించడం జరిగింది. తర్వాత సెక్షన్ 247 అనేటువంటిది సభ్యులుగా నియమించబడడానికి అనర్హతలను ఇక్కడ పేర్కొన్నారు. అంటే మనకి ఇక్కడ మతిస్థిమితం లేని వ్యక్తి అయి ఉండరాదు, దివాలా కోరై ఉండరాదు, తర్వాత నేర చరిత్ర కలిగి ఉండరాదు అనేటువంటి నిబంధనలు ఇక్కడ రాష్ట్ర ఆర్థిక సంఘంలో సభ్యులను కానీ చైర్మన్గా నియమించేటప్పుడు పాటించాల్సినవి అని పేర్కొన్నారు. అంటే రాష్ట్ర ఆర్థిక సంఘంలో చైర్మన్గా కానీ లేదా సభ్యులుగా కానీ నియమించేటప్పుడు వారు మతిస్థిమితం లేని వ్యక్తి అయి ఉండకూడదు, మరియు దివాలా కోరై ఉండరాదు, మరియు నేర చరిత్ర అనేటువంటిది కలిగి ఉండడానికి వీల్లేదు. ఇది మనకి ఇక్కడ చెప్తున్నటువంటిది. తర్వాత సెక్షన్ 248 అనేటువంటిది ఆర్థిక సంఘం యొక్క పదవి కాలం గురించి పేర్కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క పదవి కాలము 5 సంవత్సరాలుగా ఉంటుంది సాధారణంగా. అయితే చైర్మన్ సభ్యుల పదవి కాలం కూడా 5 సంవత్సరాలు. ఈ రాష్ట్ర ఆర్థిక సంఘమును 5 సంవత్సరాల పదవి కాలం పూర్తి కాకముందుకే రద్దు చేసి నూతన ఆర్థిక సంఘమును నియమించేటువంటి అధికారం కూడా రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. అయితే ఒక రాష్ట్ర ఆర్థిక సంఘమును నియమించినప్పుడు ఆ చైర్మన్ సభ్యులను మళ్ళీ రెండోసారి కూడా నియమించేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకు రాష్ట్ర గవర్నర్కు ఉన్నట్టుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 244 ఈ ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి చైర్మన్ సభ్యుల యొక్క ఉద్యోగ సర్వీస్ నిబంధనలు మరియు వారి యొక్క వేతనాలకు సంబంధించినటువంటి వివరణ ఈ సెక్షన్ ఇచ్చింది. సో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యుల యొక్క సర్వీస్ నిబంధనలు మరియు వారి వేతనాలు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ప్రకారం ఉంటుంది. ఇది మనకు ఈ సెక్షన్ ద్వారా తెలుస్తుంది. తర్వాత ముఖ్యమైనటువంటిది సెక్షన్ 250 రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క అధికారాలు. సెక్షన్ 250 రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క అధికారాలు. రాష్ట్ర ఆర్థిక సంఘంకు ఎలాంటి అధికారము లేదా విధులు అనేటువంటివి ఉంటాయి అంటే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలకు మధ్య
పన్నుల ఆదాయమును పంపిణీ చేస్తుంది. పన్నుల ఆదాయమును పంపిణీ అనే దానికి సంబంధించిన సిఫార్సులు చేస్తుంది. రెండవది, గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు విధించేటువంటి వివిధ పన్నులు, డ్యూటీలు, సుంకాల ద్వారా వచ్చేటువంటి ఆదాయమును ఆ గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తులో ఏ విధంగా పంపిణీ చేయాలో సిఫార్సు చేయడం అనేటువంటిది ముఖ్యమైన విధిగా ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి నుండి గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు కేటాయించినటువంటి నిధుల గురించి సిఫార్సు చేయడం అనేటువంటిది ఉంటుంది. తర్వాత గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసము వాటికి తగిన సిఫార్సులు అనేటువంటిది కూడా మనకు రాష్ట్ర ఆర్థిక సంఘం చేస్తుంది. ఇలా రాష్ట్ర ఆర్థిక సంఘం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విధులు అనేటువంటివి కలిగి ఉంటాయి. తర్వాత చివరిలో ఇందులో మనకు సెక్షన్ 251 అనేటువంటిది మనకు ఉంది. సెక్షన్ 251 ప్రకారము రాష్ట్ర ఆర్థిక సంఘము విధి నిర్వహణలో ఒక సివిల్ న్యాయస్థానంగా పనిచేస్తుంది అని చెప్పేసి చట్టం చెప్తుంది. అంటే రాష్ట్ర ఆర్థిక సంఘము ఆర్థిక అంశాలపైన స్థానిక సంస్థల యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసము ఏ సంస్థ నుండైనా, లేదా ఏ పంచాయతీ వ్యవస్థ నుండైనా, లేదా ఏ ప్రభుత్వ విభాగం నుండైనా తనకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ను, తనకు కావలసినటువంటి రిపోర్ట్స్ను తెప్పించుకునేటువంటి అధికారము, వాటిని సమర్పించమని ఆదేశించేటువంటి అధికారము తనకు ఉంటుంది. కాబట్టి ఒక సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలు మనకు ఒక రాష్ట్ర ఆర్థిక సంఘంకు విధుల నిర్వహణలో ఉంటాయి అని చెప్తారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక సంఘం సివిల్ ప్రొసీజర్ కోడ్ 1973లో సెక్షన్ 345, 346 ప్రకారము సివిల్ కోర్టు లాగా ఒక వ్యక్తిని హాజరు కమ్మని, అంటే ఆర్థిక సంఘము చేపట్టే విధుల నిర్వహణలో భాగంగా ఒక వ్యక్తిని, సంబంధిత అధికారిని తన ముందు హాజరు కామని లేదా సమాన్లు జారీ చేసేటువంటి అధికారము రాష్ట్ర ఆర్థిక సంఘంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో మనం చాలా అంశాలు సుదీర్ఘంగా చెప్పుకుంటున్నాం. అంటే ఎక్కువ టైం తీసుకున్నా కూడా చట్టంను మాత్రం సమగ్రంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే అభ్యర్థులకు న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ అంశాలన్నీ కూడా మీ ఓపికగా టైం తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం అనేది మాత్రమే కొత్త చాప్టరు. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమము, ఈ రాజ్యాంగ సవరణలు, ఈ వివిధ కమిటీల రిపోర్ట్లు ఇవంతా కూడా మనకు గత ఎగ్జామ్ పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్లో కూడా ఉన్నటువంటివి. కాబట్టి ఆ సమాచారం ఎక్కడైనా తెలుస్తుంది. కానీ ఇందులో మనకు పేపర్ 2లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 అనేటువంటిది నూతన పంచాయతీరాజ్ చట్టం. కాబట్టి అభ్యర్థులకు కావలసినటువంటి ప్రధానమైనటువంటిది ఇది మాత్రమే అని చెప్పేసి దీని గురించి అభ్యర్థుల యొక్క కోరిక మేరకు, వ్యూవర్స్ యొక్క కోరిక మేరకు ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని మేము పూర్తిగా మీకు చెప్పడం కోసము సమయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో మనం ఇంకా చెప్పుకోవాల్సినటువంటి భాగం ఏమిటి అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి పంచాయతీ సంస్థల యొక్క ప్రత్యేక నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి. ఆ ప్రత్యేక నిబంధనలు మనం తెలుసుకున్నట్లయితే ఇక ఇతర అంశాలు, నియమ నిబంధనలు అనేటువంటివి ఉంటాయి. దానితో మనకు ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 పూర్తిగా అయిపోయినట్టుగా మనం నిర్ణయించుకుంటాము.